హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజు మనము ఆలు బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే లేదంటే టీ టైం స్నాక్స్గా కూడా మనము చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా 10 నిమిషాల్లో మనకైతే ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుందండి. ముందుగా ఆలు బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక ఆలుగడ్డను అయితే తీసుకున్నాను. దాన్ని పొట్టు తీసేసి ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటున్నానండి, రౌండ్ షేప్లో. మీ దగ్గర స్లైజర్ ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చాకుతోనే కట్ చేసేసుకుంటున్నాను. ఎంత పల్చగా అవుతే అంత పల్చగా మీరు కట్ చేసుకోండి. లావుగా కట్ చేసుకున్నారనుకోండి, లోపల వరకు అయితే మనకి ఆలు మిశ్రమం అనేది ఉడకదన్నమాట, పచ్చిగా ఉంటుంది. మనము ట్రాన్స్పరెంట్ కలర్ లాగా కనిపించే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సైజులో 2 అయితే తీసేసుకున్నాను. వాటిని ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుందామండి, నీళ్లు పోసి. అప్పటి వరకు మనం పిండిని కలుపుకుందాము, లేదంటే ఆలు ముక్కలు అనేటివి నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు గిన్నెలోకి నీళ్ళు నిండా పోసేసి ఆలుగడ్డలు మునిగేంత వరకు నీళ్ళని వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను ఇక్కడ 1/2 కప్పు వరకు అయితే శనగపిండిని తీసుకుంటున్నానండి, సరిపడా. మీరు క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే 1 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు, మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేశానండి. కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారం అండి, 1/2 టీ స్పూన్ వేశాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేశాను. మీరు ఇక్కడ కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ వాముని వేశానండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఒక చిటికెడు వంట సోడా వేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మరుగుతున్న ఆయిల్ని వేశానండి. ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట మనకి బజ్జీలు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ మనం ఒక బ్యాటర్ లాగా పిండిని తడిపేసుకుందాము, ఉండలు లేకుండా. మరి ఒకటేసారి వేయకండి వాటర్ని, కొన్ని చూస్తూ యాడ్ చేసుకోండి. మీ దగ్గర బీటర్ ఉంటే కూడా బీటర్తో యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా స్పూన్స్తో కూడా కలుపుకోవచ్చు, లేదంటే చేయితో కూడా కలుపుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్పూన్స్తోటే కలిపేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనము పిండిని కలుపుకోవాలన్నమాట. ఒకసారి ఒక 2-3 నిమిషాల పాటు బాగా గిల్లె కొట్టుకున్నామనుకోండి, ఆ ఫ్లఫీనెస్ అనేది మనకి పిండిలో బాగా చేరిపోయి బజ్జీలు అనేటివి మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారు కదండి, స్పూన్ నుంచి ఇలా జారుతూ ఉండాలన్నమాట పిండి, మరీ గట్టిగా ఉండకూడదు పిండి, అప్పుడు బజ్జీలు అనేటివి క్రిస్పీగా రావన్నమాట. చూసారు కదా, స్పూన్ నుంచి ఇలా పెడితే కిందికి జారులాగా వస్తుంది. ఈ విధంగా అయితే మనం పిండిని తడిపేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము. మనము ఆలులో వాటర్ వేసి పెట్టాము కదండి గిన్నెలో, దానిని ఒక డ్రైనర్లో వేసేసుకొని నీళ్ళని వంపేసుకుందామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి. ఆయిల్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు మనము ఒక్కొక్క ఆలుగడ్డ ముక్కని తీసుకొని ఆ పిండిలో ముంచుతూ మనము బజ్జీలను అయితే వేసుకుందామండి. చూసారు కదండి, మరీ ఎక్కువగా పట్టుకోలేదు పిండి, అలాగే తక్కువ కూడా కాలేదు, కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఒకటి మనము ఆలుగడ్డల్ని వేసేసుకుందాము మిశ్రమాన్ని. అప్పుడు మనకి బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మంచిగా. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి మనము బజ్జీలని వేసుకుందాము. ఇప్పుడే మనము కదపద్దండి, కనీసం ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే అప్పుడు మనకి ఒకవైపు కాలుతుంది, ఇంకో సైడ్ కూడా మనకి మంచి కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు కడాయిలో మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. మన సైజు అంటే కడాయి సైజుని బట్టి మనం బజ్జీలను వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ దాదాపు ఒక 10 బజ్జీల వరకు అయితే పడ్డాయన్నమాట నాకు. ఇక్కడ కడాయిలో వెడల్పాటిదైతే కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు అన్ని బజ్జీలను వేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాల పాటు అయితే మనము వెయిట్ చేద్దాము మంచి కలర్ వచ్చేంత వరకు.
చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం చేసి పెట్టామనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బజ్జీలన్నీ వేయించుకుందాము. కనీసం మనకి ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చదు. ఇంకా బియ్యం పిండి వేసాం కదండి క్రిస్పీనెస్ కోసము, చాలా క్రిస్పీగా అయితే మనకి బజ్జీలు రెడీ అయిపోతాయి అన్నమాట. వేయిస్తూనే మంచి వాసన వస్తుందండి. ఇక్కడ మిరపకాయ బజ్జీలు అలాగే ఆలు బజ్జీలు అంటే ఎవరు ఇష్టపడరండి, చాలామందికి ఇష్టం కదా. ఇప్పుడు రెండు వైపులా మంచిగా వేగిపోయింది చూసారు కదండి బజ్జీలు. ఇప్పుడు నూనెని వంపుతూ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మీరు కావాలంటే టిష్యూ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆయిల్ ఏమి ఎక్కువగా లేదండి, అందుకే నేను డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని తినేయడమేనండి.